नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ उर्दू 6 टीवी चैनल। हल्के कोकटपल्ली के सत्यानगर डिवीज़न दीनदयाल नगर कॉलोनी में बस्ती इलेक्शन का इनेकाद अमल में आया, जिसमें विजय भास्कर रेड्डी को सदर मुंतखब किया गया, जबकि जनरल सेक्रेटरी हरिप्रसाद को चुना गया। विजय भास्कर रेड्डी ने सदर मुंतखब होने के बाद आवाम से मुलाकात की। मीडिया से बात करते हुए कहा कि सबसे पहले माँ बाप और इलाके के आवाम का शुक्रगुजार है, जिन्होंने मुझे वोट देकर कामयाब बनाया। और उन्होंने मज़ीद कहा कि अपने इलाके में तरक्याती काम जैसे कम्युनिटी हॉल, खुले नाले का काम और सीसी रोड के डेवलपमेंट के काम कराने का तयख़ुन दिया है। ఓకే, నమస్తే. 60 టీవీ వారికి కూడా హరిప్రసాద్ నాయుడు దీనదయాల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇది 272 ఓట్లు ఉన్నాయి. అందులో గత 2003లో కూడా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నేను నిల్చున్నా. బస్తీలో ప్రజలకి కొంతమందికి నేను తెలుసు, కొంతమందికి తెలియదు. అయినా సరే బస్తీ ప్రజలు నా మీద నమ్మకంతో 106 ఓట్లతో గెలిపించుకున్నారు. ఫస్ట్ టైం గెలిపించుకున్న నమ్మకంతో గెలవగానే ఎల్టీ లైన్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్లు తీసి కేబుల్ వేయడం జరిగింది. రోడ్లు అదేవిధంగా నన్ను గెలిపించిన నా బస్తీ వాసులు, నా బస్తీ ప్రజలు, ప్రతి అక్క, తమ్ముడు, అన్న, ప్రతి ఒక్క చెల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తెలిసినా తెలియకపోయినా గెలిపించుకున్నారు. నా మీద నమ్మకంతో 106 ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కానీ డ్రైనేజ్ విషయంలో అదేవిధంగా ఎల్టీ లైన్ తీసి కేబుల్ వేయడం జరిగింది. ఈ రోడ్లు డ్రైనేజ్ ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే డ్రైనేజ్ తీసి కొత్త పైపులు వేయడం జరిగింది. చిన్న వర్షానికి కూడా బస్తీలో వాటర్ వచ్చి ఇంట్లో ఇళ్లలోకి పోయేవి. చాలా ఇబ్బంది. చిన్న వర్షం పడితే మా బస్తీలో ఏమవుతుందో అసలు బట్టలు సర్దుకొని ఎటుపోవాలో తెలియక భయభ్రాంతులు అయ్యేవారు. అలాంటిది రోడ్డు ఇప్పుడు 6 ఫీట్ వరకు మేము ఐటీ వేయించుకున్నాం. గల్లీలో రోడ్లు లేదు, 1 ఇయర్ అయిపోయింది, బడ్జెట్ లేదు అది అని అంటున్నారు. దానికి కూడా మా బండి రమేష్ గారికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆయనకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ 2 నెలల్లో రోడ్డు వేయించుకోవడం కూడా జరుగుతుంది. అదే నాలా రెట్టింగ్ వాళ్ళు హైదరాబాద్ అంటే రెట్టింగ్ వాళ్ళు కడుతున్నట్టున్నారు. అది భయభ్రాంతులు చేస్తారు మా బస్తీ వాసులకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదవారు అనమాట, గరీబోలు. వీళ్ళకి ఎటువంటి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది, చాలా లాంగ్లో ఎక్కడో ఇల్లు ఇచ్చి ఏదో చేస్తే వీళ్ళకి బతకలేరు. అందువలన మాకు ఎటువంటి ఇల్లుకి ఇబ్బంది లేకుండా రెట్టింగ్ వాళ్ళు కట్టాలి. ఏ ఇల్లుకి కూడా ఇబ్బంది లేకుండా రెట్టింగ్ వాళ్ళు కట్టాలి. గవర్నమెంట్కి మేము విన్నపం చేసుకుంటున్నాం. నెక్స్ట్ గల్లీలో మెయిన్ రోడ్లు, ఎందుకంటే 1 ఇయర్ కరెంటు వైర్లు ఉన్నాయి. ప్రతి ఇంటిపై నుంచి వైర్లు రావడంలో వర్షం పడినప్పుడు ప్రతి ఇంటికి ప్రజలకి ఎత్తంగి సాకు కొట్టడం జరుగుతుంది. ఒక 10-12 పోల్లు కూడా వేయాలి. బస్తీ ప్రజలకి పెద్దగా ప్రతి గల్లీలో కానీ ప్రతి బస్తీలోని కమిటీ హాల్ ఉంది, ఏర్పాటు చేయాలి. ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం మా బండి రమేష్ కూడా 24 ఓట్లతో గెలిపి భారీ మెజార్టీ ఇచ్చినారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా నా ప్రాణాలు పెట్టైనా సరే పనిచేస్తాను. ఈ ఎలక్షన్లు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆల్రెడీ 2 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో విజయ్ భాస్కర్ రెడ్డి దీనదయాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో 130 మెజార్టీతో బంపర్ మీద ప్రెసిడెంట్ అభ్యర్థిగా విజయం సాధించినాను. 270 ఓట్లలో 130 ఓట్లు ప్రెసిడెంట్ అభ్యర్థిగా విజయ్ భాస్కర్ రెడ్డి నేను గెలిచాను. ఫస్ట్ టైం. సన్ రైజింగ్ సన్. బస్తీ అభివృద్ధి కోసం పాల్పడతానేసి ఈ బస్తీ గత 10 సంవత్సరాల నుంచి యథావిధి ఎట్లా ఉన్నది అలానే ఉంది. ఇప్పుడు కొత్తగా నేను ప్రెసిడెంట్గా గెలిచిన కాబట్టి కంపల్సరీ బస్తీకి ఏమి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దామనేసి బస్తీ డెవలప్మెంట్ కోసం ముందుకొచ్చి నేను నా వంతు సాయం కృషి చేస్తున్నాను. మేజర్గా పని ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గల్లీలలో రోడ్లు లేవు, కొంతమందికి వాటర్ రావడం లేదు. మేజర్ ఇంపార్టెంట్ పని అయితే గల్లీలలో రోడ్లు కావాలి. ఇప్పుడు కంపల్సరీ అది కంప్లీట్ చేపిస్తాననేసి నా యొక్క మనవి.
అలాగే రిటర్నింగ్ వాల్ కోసం కూడా ఆల్రెడీ రిటర్నింగ్ వాల్ శాంక్షన్ అయింది. నాలా పక్కన ఉన్న ఇండ్లు కొన్ని నాలా రిటర్నింగ్ వాల్లో తీయడం జరుగుతుంది. అవి తీయకుండా రిటర్నింగ్ వాల్ కంప్లీట్ చేయాలనేసి ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి వాళ్ళకు ఇక్కడ ఉన్న అన్ని స్లమ్ ఏరియా కాబట్టి వాళ్ళకు కూడా నష్టం లేకుండా రిటర్నింగ్ వాల్ కట్టాలనేసి ప్రభుత్వంతో మాట్లాడి మేము కృషి చేస్తాం. ఇందాల్ నగర్లో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో దగ్గర 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ లేదు. ఇక భారత్ వికాస్ అని స్కూల్ మా దిందాల్ నగర్లో 10 సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఏం ఇంతవరకు లేదు. అన్ని పాములు ఎలుకలు అవన్నీ దొవేశాయి. సో దాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలనేసి ప్రభుత్వంతో మాట్లాడతాము. దిందాల్ నగర్లో గత 2 సంవత్సరాల కింద గోశాల హనుమాన్ టెంపుల్లో గోశాల ఏర్పడడం జరిగింది. దానికి గోశాలకు కల ఖర్చు 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు అయింది. అది కొంతమంది పెద్దలు ఇచ్చారు. మిగతా మా బస్తీ కాలనీ వాళ్ళు నా సహకారంతో నాకు తోచింది నేను ఇచ్చేసి గోశాల నిర్మించడం జరిగింది. గోశాలకు అదేవిధంగా ప్రతి నెల గోశాల గల ఖర్చు 30,000 రూపాయలు అవుతుంది. అదే నేను పెట్టుకుంటున్నాను. ఇంకా మా టీం వాళ్ళందరూ ఉండి దానికి కూడా వాళ్ళకు వంతు సాయం 5,000 రూపాయలు. వాళ్ళకి ఎంత సాయం. దుర్గామాత గుడి గత బస్తీ ఏర్పాటు చేసినప్పటి నుంచి దుర్గామాత గుడి ఏర్పాటు చేశారు పెద్దలు. సో అది బస్తీ ఇప్పుడు మునిగిపోవడం జరుగుతుంది. సో దాన్ని గుడిని ఎవరు పట్టించుకోకపోవడం వలన ముంగల్కి వచ్చేసి మా వంతు సహకారంతో